హాయ్ నరసింహ గారు. హాయ్ మేడం. సో స్పార్క్ ఎప్పుడు వచ్చారు? వెనిలా స్పార్క్కి నేను జాయిన్ అయ్యి 2 months అవుతుంది మేడం. జాయిన్ అయ్యి 2 months. అంటే ఇంకో 5 days లో కంప్లీట్ అవుతుంది. 5 days ఉందా ఇంకా? ఇంకా 5 days. సో డైట్ ఎలా అనిపించింది? డైట్ ఏమి ఇబ్బంది ఏమి అనిపించలేదు మేడం. బ్లడ్ టెస్ట్ చేయించుకుని జాయిన్ అయ్యారా? ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. నాకు B12 డెఫిషియన్సీ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ చేయించుకున్నాను. సో అది ఇంప్రూవ్ అయింది. సో జస్ట్ ఫస్ట్ 1 week కొంచెం క్రేవింగ్స్ అయ్యి ఉండి కొంచెం ప్రాబ్లం అనిపించింది, కానీ తర్వాత క్రేవింగ్స్ ఏం తినాలనిపించింది? అంటే యాక్చువల్లీ నాకు రోడ్ సైడ్ ఫుడ్, అది స్ట్రీట్ ఫుడ్ అది ఇప్పుడు తినొచ్చు. మెయింటెనెన్స్ లో 4 days నేను రిస్ట్రిక్ట్ చేసేది. అది మీకోసమే, నా కోసం కాదు. మెయింటెనెన్స్ లో కూడా రైస్ ఉంటుందండి. హ్యావ్ ఎ సూప్ బౌల్ రైస్, బట్ హెల్దీ జ్యూస్ అనేది నేను అసలు ఆపను. ఓకే. నైట్ బ్రేక్ఫాస్ట్ ఇస్తాను. మీరు మెయింటెనెన్స్లో మీ 3 daysలో మీరు బిర్యానీలు తినండి, చికెన్ తినండి, మటన్ తినండి. అది నా నోట్తో నేను చెప్పలేక మీరు అంటే ఎవ్రీథింగ్ యూ నీడ్ టు ఎంజాయ్. ఇఫ్ యు ఆర్ ఇన్ ద డైట్ యూ నీడ్ టు బీ రిస్ట్రిక్టెడ్. అంటే కొన్ని ఇన్ఫ్లమేషన్స్ తగ్గాలి. నాన్ వెజ్ వల్ల పెద్ద బాడీలో ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ తగ్గవు. అలా అని నేను నాన్ వెజిటేరియన్నే, నేను నాన్ వెజ్ ఫ్యాన్నే. బట్ వీ నీడ్ టు రిస్ట్రిక్ట్ సమ్ డేస్ ఫర్ అవర్ హెల్త్. సో అందుకనే నేను రిస్ట్రిక్ట్ చేశాను. ఇప్పుడు మీరు తినొచ్చు. మీకు ఎలా అనిపించింది డైట్? గ్యాస్ట్రిక్ ఇష్యూ ఏమన్నా గ్యాస్ ఫామ్ అవుతుంది? ఏ ప్రాబ్లం లేదు. ఆకలేసిందా? స్టార్టింగ్ లో అనిపించేది మేడం, తర్వాత ఏం లేదు. ఫస్ట్ 1 week అనిపించింది అంతే. అవునా? ఆకలేస్తే అడిషనల్ గా ఆడియో ఉంది కదా? ఉంది మేడం. అదే ఫస్ట్ వీకే జస్ట్ పడుకునే ముందు ఆకలేసి అది డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అన్నారు కదా, సో డ్రై ఫ్రూట్స్ తీసుకునేవాడిని, అంజీర్ అవి. తర్వాత ఏం లేదు. ఆకలేస్తే అడిషనల్గా ఆడియో ఉంటుంది. ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళైనా నేను టిప్స్లో కూడా చెప్తాను, కావాలంటే ఇంట్లో ఉండి చేసేవాళ్ళు అవి తీసుకోవచ్చు. అంటే ఆ డేట్స్ సరిపోతే 2 daysలో మంచి క్యాలరీ కౌంటే ఉంటుంది. అంటే నేను మరీ ఇన్సులిన్ని స్వైప్ అప్ చేయలేను. నైట్ టైమే నేను యాక్చువల్గా స్లీప్ మీదే వర్క్ చేస్తాను. హార్మోన్స్ మీద, బాడీ ఇన్ఫ్లమేషన్ మీద, విటమిన్స్, మినరల్స్ మీదే వర్క్ చేస్తాను. రాదర్ దాన్ అంటే డ్రాస్టిక్ చేంజా అంటే ఎవరి బిఎంఆర్ని బట్టి వాళ్ళకి తగ్గుతారు. ఇప్పుడు నేనే 5'5", నేను 100 kgs ఉంటే మంత్లీ 4 to 5 kgs తగ్గుతాను. 80 kgs ఉంటే 3 to 5 kgs తగ్గుతాను నా హైట్కి. 70 kgs ఉంటే 3 kgs తగ్గుతాను. 65 kgs ఉంటే మంత్కి 1 kg తగ్గటం కూడా కష్టం. మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే మనం బాగా ఖర్చు పెట్టుకోగలం. అదే రూల్ ఇక్కడ కూడా. సో ఒబెస్ ఉండేవాళ్ళు ఎక్కువ తగ్గుతారు. మీరు ఎంత తగ్గారు నరసింహ గారు? నేను 15.3 kgs తగ్గాను. 15.3. ఓకే. ఫస్ట్ మంత్ ఎంత తగ్గారు? నేను ఎంత చెప్పాను మీకు తగ్గుతాను? నాకు 10 kgs అన్నారు, 6 to 10 kgs అని అన్నారు 2 monthsలో. సో ఫస్ట్ మంత్ 10 kgs తగ్గాను. సెకండ్ మంత్ లో 5 kgs. సో ఫస్ట్ మంతే ఎక్కువ తగ్గారు కాబట్టి వాటర్ టెన్షన్ అంతా ఒక్కడే పోయింది కాబట్టి, తర్వాత అంతా ఫ్యాట్ రిడక్షన్ ఉంది కాబట్టి 2 monthsలో ఎంత యావరేజ్ వెయిట్ లాస్ అవుతుందో ఐ విల్ గివ్ ద రఫ్ ఎస్టిమేషన్. కరెక్ట్గా చేసుకున్న వాళ్ళకి బాగానే రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ రాని వాళ్ళు ఆ లోపలే 15 kgs వచ్చింది కదా నరసింహ గారికి అని అందరికీ రావాలని రూల్ లేదు. మ్యాక్సిమం అందరికి వస్తుంది. నాకు తెలిసి బాగా చేసే వాళ్ళకి అందరికీ బాగానే వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు ఇందాక కూడా ఎవరో వచ్చారనుకుంటా, దే ఆర్ ఇన్ ద లోయర్ BMI, వాళ్ళు 11 kgs తగ్గారు. Everybody can't give testimonial. Thanks for your testimonial, Narasimha. Thanks to you, madam. I feel proud. If celebrities కాదు, మనం కూడా we are human. We need to అంటే రాంగా రైటా కాదు, కెమెరా ముందుకు ఎవరు రావాలి అన్నా నా వెయిట్లో తగ్గిన వాళ్ళు వచ్చి మాకు టెస్టిమోనియల్ ఇవ్వచ్చు. ఇంకేమన్నా మీకేమన్నా నా డైట్లో డిస్కంఫర్ట్, నిద్ర రాకపోవటం? లేదు మేడం. ఇంకా ఇంతకు ముందు నాకు 11-11:30 అలా పడుకునేవాడిని, కానీ ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి 9:30-10కి పడుకుంటున్నాను. ఎందుకు పడుకుంటున్నారు? నాకు ఆ టైంకి స్లీప్ వస్తుంది. సో మెగ్నీషియం అనేది డైట్లో యాడ్ చేస్తాను. కొంతమందికి యాడ్ చేసినా నిద్ర రాకపోవచ్చు, కొంతమందికి స్పెషల్ ఇంట్రెస్ట్ వస్తుంది. మార్నింగ్ లేస్తే తగ్గుతారు, లేకపోతే తగ్గము. మార్నింగ్ చూసుకోవడానికి నేను స్లీప్ కరెక్ట్గా నిద్రపోవాలి అని చెప్తాను కాబట్టి స్పెషల్ ఇంట్రెస్ట్ కూడా రోజు వెయిట్ చూసుకోవటం వల్ల కూడా రావచ్చు. అంటే నాకు ఫస్ట్లో ఆ టైం పడుకోవాలని ట్రై చేసేవాడిని, కానీ తర్వాత అది అలవాటు అయిపోయి ఆ టైంకి నిద్ర వచ్చేసి. పొద్దున్న ఎన్నింటికి లేచి? పొద్దున్న 6కి మిల్క్ వస్తుంది. కాఫీ టీలు తాగారా? ఏం తాగలేదు. గ్రీన్ టీ తాగారా? ఒకసారి తాగాను.
ఒకసారి. సో ఆ ప్లేస్లో నేను ఫ్రూట్ చెప్తాను, ఫ్రూట్ తిన్నారా? తిన్నాను. ఓకే. మీ వర్క్కి ఏమన్నా డిస్టర్బెన్స్ అయిందా? లేదు మేడం. అన్ని ప్యాక్ చేసి మీ వైఫ్, మీ చేసా. వైఫ్కే పని ఎక్కువ. యాక్చువల్లీ తనకి మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నాకు తను ఇక్కడ తీసుకురావడం కారణం తనే అంట. అవునా? తను మీ వీడియోస్ అవి చూసి అదే. ఇక్కడ తీసుకొచ్చింది. ఎక్కువ ఎక్కువ లేడీసే నాకు కనెక్ట్ అవుతారు. అంటే నేను ట్రై చేశాను అంతకుముందు, కానీ ఒక 2 కేజీస్ తగ్గితే మళ్ళీ 3 కేజీస్ పెరగడం అట్లా ఉండేది, కానీ మళ్ళీ తర్వాత బ్రేక్ అయిపోవడం ఉండేది. సో మీ దగ్గర డైలీ మానిటరింగ్ అది ఉంది. సో తర్వాత డైలీ కనిపిస్తుంది కదా, అది మోటివేషన్ కింద అయ్యి. మోటివేషన్ మీ వెయింగ్ మిషనే ఇచ్చింది. మేము మానిటరింగ్ అంటే వెయిట్ తగ్గేదాన్ని బట్టి నెక్స్ట్ వీక్ క్యాలరీస్ క్యాల్కులేట్ చేసి మాత్రమే నేను హెల్ప్ చేశాను. కూరగాయలు కట్ చేసింది, కుక్ చేసింది, టైం ప్రకారం పంపించింది మీ వైఫే. యువర్ వైఫ్, యూ నీడ్ టు థ్యాంక్ యువర్ వైఫ్. అందరినీ ఉమెన్ అన్నా ఇంట్లో కనీసం మీరు పొగడాలి. సో ఉమెన్ అట్లీస్ట్ హోమ్ మినిస్టర్ కాబట్టి యూ నీడ్ టు ట్యాగ్ దెమ్, they'll get boost. డెఫినెట్లీ. వెనిల్లా స్పార్కిల్ గురించి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా బెనిఫిట్ అయింది మేడం. సో ఓవర్ వెయిట్ ఉండేవాడిని, సో ఇప్పుడు తగ్గాను. సో చాలా ఇంతకుముందు కంపేర్ చేసి ఇప్పుడు చాలా యాక్టివ్నెస్ ఉంది. లెస్ ఐ కెన్ ఫీల్ ఇట్, అంటే లైట్నెస్ కానీ అదంతా. సో వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ నరసింహ గారు ఫర్ ద టెస్టిమోనియల్. థ్యాంక్ యూ టు.